సత్తివేడు నియోజకవర్గం బిఎన్ కండ్రిగలోని మావడూరు శ్రీనివాసులు అనే వికలాంగులకు జరిగినటువంటి అన్యాయంపై విచారణ చేసి న్యాయం చేయాలని డిజేబుల్ ఫెడరేషన్ వికలాంగుల సంఘం జిల్లా నాయకులు తహసీల్దార్ సుబ్రహ్మణ్యంకు వినతి పత్రం అందజేశారు. స్పందించిన తహసీల్దార్ విచారించి న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా దివ్యాంగుడైన శ్రీనివాసులు బిఎన్ కండ్రిగ బస్టాండ్ సమీపంలో చేపల దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతోటి దుకాణం నడపలేని పరిస్థితి నెలకొంది. ఇదే అదునుగా భావించి అగ్రకులానికి చెందిన వ్యక్తికి వికలాంగుడైన శ్రీనివాసులుకి చెందినటువంటి ఆ స్థలాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నంలో భాగంగా శ్రీనివాసులు తమ్ముడైన వెంకట కృష్ణయ్యను శ్రీనివాసులపై దౌర్జన్యం దిగేలా పొరిగొల్పారని, ఆ ప్రయత్నంలోని భాగంగా వెంకట కృష్ణయ్య దివ్యాంగుడైన అన్న శ్రీనివాసులపై దాడి చేసి అసభ్య పదజాలంతో దూషించడంతో మానసికంగా అనారోగ్యంగా పాలయ్యాడు. తమ్ముడు ఆగడాలను భరించలేక వికలాంగుడైన శ్రీనివాసులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. స్పందించిన పోలీసులు వెంకట కృష్ణయ్యపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలోని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండమరి సుబ్రహ్మణ్యం, జిల్లా అధ్యక్షులు జడపల్లి మురళీగౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు బొర్రా శ్రీనివాసులు, మండల అధ్యక్షులు డి కృష్ణమాజు నాయుడు, కమిటీ సభ్యులు హరిబాబు, గంగయ్య, శంకర్, రంజిత్, శిరోమణి, కనకమ్మ, శివమ్మ, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఇదిని మేమంతా పూర్తిగా క్షుణ్ణంగా వివరించాము. వాళ్ళు కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు పరిశీలించిన తర్వాత కూడా దీన్ని నత్తనడకలాగా దీన్ని సాగదీస్తున్నారు. కనుక ఇది సరైన విధానం కాదు. మీ బాధ్యతలు మీరు చేపట్టే విధంగా, మీ కార్యక్రమాలు మీరు చేసే విధంగా ముందుకు రావాలి. అంతేగాని ఒక దివ్యాంగుని బాధ పెట్టినంత మాత్రాన ఇది ఒక క్షేత్రస్థాయిలో గొప్ప విజయం అనుకుంటున్నారు. కానీ ఒక దివ్యాంగుని బాధ పెడితే ఆ ఆవేదన అనేది ఏ విధంగా ఉంటుందో తర్వాత వాళ్ళకే అది అర్థమవుతుంది. ఎప్పుడూ కూడా మనం బతకాలి, అవతలను బతికించాలనే నినాదంతో మేము సంఘాల ద్వారా ముందుకెళ్తున్నాం. అంతేగాని ఒకసారి వికలాంగుడికి అన్యాయం జరిగింది, ఈరోజు ఈ గ్రామంలో నాయకులు కానీ అధికారులు కానీ ఎలాంటి స్పందించకపోవడంతో చాలా బాధాకరమైన విషయంగా మేము ఈరోజు బాధపడుతున్నాం. ఎన్నో దూరాల నుంచి ఎక్కడెక్కడి నుంచో మా దివ్యాంగులందరూ ఈరోజు ఈ బాధితుడి కోసం వచ్చారు. కానీ ఈ ఊర్లో అధికారులు కానీ గ్రామస్తులు కానీ పెద్దలు కూడా దాన్ని మీరు పెద్ద మనసు చేసుకొని ఈ దివ్యాంగుడికి న్యాయం చేసే విధంగా మీరు అందరూ కూడా ఈ గ్రామంలో సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సొంత ఊర్లో న్యాయం జరగనోడికి బయట ఊర్లో ఎక్కడా న్యాయం జరగదని పెద్దలు చెప్తూనే ఉన్నారు. ఆ ఒక్క నినాదంతో నేను యొక్క సందేశాన్ని, మెసేజ్ అని మీకు తెలుస్తున్నాను. కానీ అధికారులు స్పందించకపోతే ఆ దివ్యాంగుడికి న్యాయం చేసుకోనే విధంగా మేము ముందుకు వెళ్తాం. అనేక మంది దివ్యాంగులతో కూడా మేము ఇక్కడికి సమూహంగా ఏర్పడే ఆ రోజులన్నిటి వస్తాయి తొందరలో. కానీ దయవుంచి ఈ దివ్యాంగునికి గ్రామ ప్రజల సహకారం అనేది కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ పర్సన్ విత్ డిజేబుల్ పర్సన్ మరి ఆంధ్ర రాష్ట్రంలో దివ్యాంగుల కుటుంబాలకు భరోసా కల్పించి సపోర్ట్ చేయడానికి ఆంధ్ర రాష్ట్రంలో ఒక దివ్యాంగుల కుటుంబం ఏర్పడింది. అందులో భాగంలో కుటుంబ సభ్యుడైన మరి తిరుపతి జిల్లా బిఎన్ కండ్రికలో ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ గారికి జరిగిన అన్యాయపరమై మరి పీడబ్ల్యూ ఫెడరేషన్ తిరుపతి జిల్లా రాష్ట్ర నాయకులు, తిరుపతి జిల్లా నాయకులు కలుసుకొని మరి తన సమస్యను పరిష్కారం చేయడానికి మేమందరము గత 4 రోజులుగా అధికారులను సంధించి తన సమస్యను పరిష్కరించే దిశగా మేము అధికారులందరినీ స్పందించి మేము కంప్లీట్ చేయడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా ఇదే ప్లేస్లో అతను జీవనోపాధి కల్పించుకొని జీవనోపాధి కొరకు జీవిస్తున్న ఒక వికలాంగుణ్ణి టార్గెట్ చేసి కొంతమంది వ్యక్తులు అన్నదమ్ముల మధ్యలో చిచ్చు పెట్టి వేరే వాళ్ళు వస్తే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఒక అన్నదమ్ముని రెచ్చగొట్టి అతని మీదకి గొడవ పంపించి అతని అనేక విధాలుగా మానసికంగా వ్యాపారం పెట్టుకొని ఇక్కడ జీవనోపాధి లేకుండా అతనికి ఏ ఇది లేకుండా భయభ్రాంతులు గురి చేసి అతను నానా విధాలకు ఇబ్బంది కలిగి చేస్తున్న తరుణంలో పీడబ్ల్యూ ఫెడరేషన్కు తెలియపరిచిన వెంటనే మేము స్పందించి గత 4 రోజులుగా అధికారుల చుట్టూ మేము తిరుగుతున్నాము. ఈ సబ్జెక్టును కరెక్ట్గా తీసుకొచ్చి అధికారులకు చెబితే అది తోతూబూచిగా వెనక్కు నెట్టుతూ పోతున్నారు. ఈరోజు పరిష్కరించే దిశగా మీరు చేస్తేనే, లేకపోతే మేము వెళ్ళమని అధికారులు దర్శించడానికి వస్తే అధికారులు ఎవరు అనుకూలతలు లేరు. కనుక ఈరోజు అతని జీవనోపాధి కొరకు ఏదైతే ఏర్పాటు చేసుకున్నాడో అదే ప్లేస్కి వచ్చి మేము ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నాం. గత 2 రోజుల్లో అధికారులు స్పందించి మా వికలాంగునికి న్యాయం జరగని పక్షంలో రాష్ట్రం నుంచి జిల్లా నుంచి వేలాది సమూహం వచ్చి ఇదే స్థానంలోనే
మా వికలాంగానికి ఏ న్యాయం చేకూర్చుకోవాలో చేకూర్చుకొని తిరిగి వెళతాము. అతని విషయంగా ఇక్కడున్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ విచారించాము. ఇతనికి వీళ్ళ తమ్మునికి ఏదన్నా భాగస్వాములు ఏదన్నా ఉన్నాయని అడిగితే చుట్టుపక్కల ఉన్నవారు కూడా ప్రతి ఒక్కరూ చెప్తున్న మాట ఏంటంటే గత 30 సంవత్సరాలుగా తన ఒక్కడే పెట్టుకున్నాడు, కానీ తన అన్నదమ్ములకు కానీ తల్లిదండ్రులకు కానీ ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్పారు. కానీ ఇలాంటి విషయాన్ని, ఒక వికలాంగునికి అన్యాయం జరుగుతున్న విషయాన్ని నిర్లక్ష్యం చూపించడం ఏమిటో మాకు అర్థం కావటం లేదు. తనకి ఎవరు లేదనుకుంటున్నారేమో. పీడబ్ల్యూ ఫెడరేషన్ వెనకాల ఉంది, గొప్ప సమూహము వచ్చి ఇక్కడ కూర్చునిందంటే ఏ విధంగా మా వికలాంగ న్యాయ పరిష్కారం జరిగేంత వరకు పోరాడతామని సభాముఖంగా, మరి మా వికలాంగుల యొక్క నాయకుల సందర్భంగా, ఇక్కడ చుట్టూ ఉంటున్న ప్రజల సమూహంగా మేము 2 రోజుల్లో పరిష్కరించకపోతే ఖచ్చితంగా ఇదే చోట మేము ఏమి చేయాలో, నిరాహార దీక్ష చేపట్టాలో, మా వానికి న్యాయం జరిగిందాకా ఈ ప్లేస్ని వదిలిపోము. మా వానికి న్యాయం జరిగిందాకా ఈ ప్లేస్ని ఏ విధంగా మా వానికి అందించే వరకు మీ నిరాహార దీక్షమైనా పూనుకొని ముందుకెళ్తాం. కాబట్టి ఈ విషయంలో దయవుంచి అధికారులు కానీ, నాయకులు కానీ, పెద్దలు కానీ స్పందించి ఖచ్చితంగా న్యాయం చేస్తారని. ఎందుకంటే ఒక నిరుపేద కుటుంబము, ఒక దివ్యాంగుడు కూటికి ఇది లేక తన జీవనోపాధి కోసం చేసుకున్న వాడిని కడుపు కొట్టడం అనేది ధర్మం కాదు. ఇది పెద్దలు గమనించాలి. కక్షి సాధింపులు అంటే మీతో పాటు ఈక్వల్గా ఉండే వాళ్ళ మీద కక్షి సాధింపులు చేసుకోండి. ఒక పేదవాడిని, ఒక వికలాంగుని టార్గెట్ చేయడం అనేది ఇది సంస్కారము, ఇది క్రమము కాదు. దయవుంచి పెద్దలందరూ ఇది గమనించి మా దివ్యాంగునికి న్యాయం చేస్తారని ఈ యొక్క ప్రెస్ రిపోర్ట్ తరఫున మేమందరికీ తెలియపరుస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులుగా పున్నామరు సుబ్రహ్మణ్యం మరియు జిల్లా అధ్యక్షులు జడపల్లి మురళి గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, మరి కార్యదర్శులు మరి రంజిత్ గారు, శిరోమణి గారు, మరి బిఎన్ కండ్రిక అధ్యక్షులు కృష్ణమనాయుడు గారు, మరి బాధ్యతలు శ్రీనివాస్ గారు, ఇంకా తదితరులందరం, మరి శంకర్ గారు, మరి కమిటీ వాళ్ళందరం ఈరోజు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. నెక్స్ట్ టైం మా వాళ్ళకు న్యాయం జరగకపోతే వందలాది మంది ఇది ఇక్కడే చుట్టుముట్టి ఏం జరగాలో న్యాయం జరిగిన దాకా మేము ఇక్కడి నుంచి ఏ క్వశ్చన్ లేదు. జై దివ్యాంగ, జై జై దివ్యాంగ, జై.